నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు కూడా ఒక తట్టెడు బురద కడిగేటటువంటి ప్రయత్నం, వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం, నిజాలు ఇవి అని కళ్ళకు కట్టినట్టుగా చూపించేటటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో నేను చేయబోతున్నా. నిజంగా ఒకదాని వెంట ఒకటి విష ప్రచారాలు జరుగుతున్నటువంటి తీవ్ర ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నట్టయితే బహుశా ప్రజలు వీటిని నమ్మినట్టయితే ఇంకేముంది, అసలు కూటమి అనేది రేపు కాలగర్భంలో కలిసిపోతుందేమో అనేటటువంటి భయం, ఒక భావన, ఒక అనుమానం అయితే కలుగుతుంది. ఇన్ని అబద్ధాల, ఇంత కట్టు కథల, ఇంత బురద, ఇంత విషమా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఈరోజు కూడా తాజాగా 2 అంశాలు తీసుకొచ్చాను నేను. అంటే వాళ్ళు చల్లినటువంటి బురద, చిమ్మినటువంటి విషం. సరే, నిజాలు మనలాంటి వాళ్ళని చెప్పాలి కదా, ఆ ప్రయత్నం ఇదన్నమాట. ఇందులో విష ప్రచారం నెంబర్ 1. మొన్న మధ్య జనవరిలో అజిత్ పవార్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి కూడా అజిత్ పవార్ చనిపోయారు విమాన ప్రమాదంలో, మనందరికీ తెలిసింది. ఆ విమాన ప్రమాదం వెనకున్నది కూడా చంద్రబాబు నాయుడే, ఆయన కుటుంబమే, వీళ్ళే ఇచ్చేశారు అనేటటువంటి రీతిలో దుర్మార్గకరమైనటువంటి ఒక ప్రాపగాండ. కొన్ని ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయి. ఆయన ప్రయాణించినటువంటి విమానయాన సంస్థకి, చంద్రబాబు నాయుడు కుటుంబానికి, వాళ్లతో ఉన్నటువంటి బంధం ఇది, ఈ ప్రమాదానికి కారణం ఇది, వేళ మీద అనుమానపడొచ్చు అనేటటువంటి రీతిలో కట్టు కథలతోటి, కల్పిత కథలతోటి, దారుణాతి దారుణం. ఇంకేముంది, వైసీపీ దాన్ని అందుకొని కాస్త ఉప్పు, కారం, మసాలా, ధనియాల పొడి, జీలకర్ర, రకరకాల ఐటమ్స్ అన్ని కలిపినట్టుగా దంచి కొట్టే ప్రయత్నం చేస్తాం. అది చూసిన వాళ్ళు ఎవరైనా సరే నిజమేనేమో, బాబు గారి హస్తం ఉందేమో అనేటటువంటి రీతిలో అనుమాన పడకైతే కానీ వాస్తవం మనకు చెప్పాలి కదా, చెప్పే ప్రయత్నం చేద్దాం. వాస్తవం ఏంటంటే, ఈరోజు ఆయన మేనల్లుడు రోహిత్ పవార్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తారు. ఆ రోజు అజిత్ పవార్ ప్రయాణం చేసినటువంటి ఏదైతే విఎస్ఆర్ అనేటటువంటి ఏవియేషన్ సంస్థ ఏదైతే ఉందో, ఆ ఫ్లైట్స్కి సంబంధించి చంద్రబాబు నాయుడు కుటుంబం ఆ సంస్థకు సంబంధించినటువంటి ఫ్లైట్స్ ఎక్కువగా వాడింది. హెరిటేజ్ తరపు నుంచి పెద్ద ఎత్తున పేమెంట్లు కూడా జరిగిపోయాయి. వాళ్ళకి బంధం ఉంది. ఆ నేపథ్యంలోని ఈ ప్రమాదం వెనుక కుట్రుంది, అది ఉంది, ఇది ఉంది. అదే పార్టీకి చెందినటువంటి రామ్మోహన్ నాయుడు తొలగించేసి స్వతంత్ర దర్యాప్తు సంస్థలతోటి, అంతర్జాతీయ నిపుణులతో దర్యాప్తు చేయించాలని చెప్పేసి ఆరోపణ చేశారు. ఏమైనా లాజిక్ ఉందా? అస్సలు లేదు. ఎందుకో కూడా నేను చెప్తా. మీరు స్క్రీన్ మీద 2 చూడొచ్చు. హెరిటేజ్ అనేటటువంటి సంస్థ ఆ విఎస్ఆర్ అనేటటువంటి సంస్థకి గతంలో 30 కోట్లు లోన్ ఇచ్చింది. అదేంటి హెరిటేజ్కి ఏం సంబంధం అంటే, హెరిటేజ్ అంటే మనకు తెలిసినటువంటి పాలు, పాల పదార్థాలు, డైరీ ఉత్పత్తులే కాదు. హెరిటేజ్ ఫిన్లీస్ లిమిటెడ్ అంటే హెరిటేజ్ ఫైనాన్షియర్స్ అన్నమాట, అప్పులు ఇచ్చేటటువంటి సంస్థ. సో వాళ్ళు 30 కోట్లు ఇచ్చినట్టుగా ఎప్పుడు 2023 మార్చి 30న 30 కోట్ల రూపాయలు లోనుగా ఇచ్చినట్టుగా చాలా క్లియర్గా తెలుస్తుంది. అంటే ఆ సంస్థకు సంబంధించినటువంటి ఫ్లైట్లు ఉపయోగించుకోవడం, దానికి సంబంధించిన డబ్బు చెల్లించడమే కాదు, హెరిటేజ్ లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి, అంటే అప్పులు ఇచ్చేటటువంటి, ఫైనాన్స్ ఇచ్చేటటువంటి సంస్థ కూడా ఉంది. అది 30 కోట్లు లోన్ ఇచ్చిందట. లోన్ ఇచ్చినంత మాత్రాన ఆర్థిక సంబంధాలు ఉంటాయా? లోన్ ఇచ్చినంత మాత్రాన ప్రమాదాలకి కారణాలు వీళ్ళే అని చెప్పేసి ఎత్తి చూపుతారా? ఇదెక్కడ లాజిక్? అది కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో, ఇప్పుడు తాజాగా ఇచ్చారు, తాజాగా చేశారు అని కాదు కదా. ఆ ఫ్లైట్లు నడిపేటటువంటి సంస్థకి హెరిటేజ్ ఫైనాన్స్ అనేటటువంటి వాళ్ళు 30 కోట్లు లోన్ ఇస్తే, ఈ ప్రమాదానికి అజిత్ పవార్ చనిపోవడానికి కారణం ఏంటి? అజిత్ పవార్తో చంద్రబాబు నాయుడు కన్నా ప్రత్యక్షంగా శత్రుత్వం ఉందా? పైగా వాళ్ళు కూడా ఎన్డీఏ కూటమి, ఇంకా స్నేహం ఉంటుంది తప్ప శత్రుత్వం ఎందుకు ఉంటుంది? అంటే బోడిగుండికి మోకాలికి ముడిపెట్టం కాదా? చాలా సింపుల్ ఉదాహరణ నేను చెప్తాను, అందరికీ అర్థమయ్యే రీతిలో. మీరు ఎస్బీఐ దగ్గర నుంచో, లేదంటే యూనియన్ బ్యాంక్ దగ్గర నుంచో, వేరే ఏదైనా బ్యాంక్ దగ్గర నుంచో ఓ లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకుని కాకా హోటల్ పెట్టారు. ఆ కాకా హోటల్లో ఏదో ప్రమాదం జరిగో, లేదంటే ఫుడ్ పాయిజన్ అయ్యో అక్కడికి వచ్చినటువంటి కస్టమర్లు చనిపోయారు అనుకున్నాం. కారణం ఎవరవుతారు? కాకా హోటల్ పెట్టినోడు అవుతాడు, వంట మాస్టర్ అవుతాడు, ఇంకేదైనా కారణాలు ఉంటే, కుట్ర కోణం ఉంటే వెలికిస్తారు.
బ్యాంకోని తప్పుపడతావు నువ్వు లోన్ ఇవ్వటం వల్లే వాడు కాకా హోటల్ పెట్టాడు, ఆ కాకా హోటల్లోనే వీళ్ళందరూ తిని చచ్చిపోయారు, కాబట్టి నువ్వు కూడా కారణం, నీ కుట్ర కూడా, నీ హస్తం కూడా ఉందాము అని చెప్పేసి మాకు అనుమానంగా ఉంది, కాబట్టి నిన్ను కూడా మేము కేసుల్లోకి ఇరికిస్తాం, నువ్వు కూడా కోర్టుకు సమాధానం చెప్పాలి, నీ వాదన వినిపించని చెప్పేసి బుద్ధున్నోడు ఎవడన్నా అంటాడా? అనడు కదా. కాకా హోటల్లో ఏదన్నా ప్రమాదం జరిగితే హోటల్ యజమానినో పనిచేసే వాళ్ళనో కారణాలేంటో కనుక్కొని వాడి మీద కేసులు బుక్ చేస్తారు. అసలు ఆ కాకా హోటల్ పెట్టడానికి కారణమైనటువంటి బ్యాంకోని ఎవడన్నా అంటాడా? ఈ మాత్రం లాజిక్ లేకుండా వాళ్ళకి ఆ ఫ్లైట్ నడిపే సంస్థకి వీళ్ళకి మధ్య వ్యాపార లావాదేవీలు, వీళ్ళు లోన్ ఇచ్చారు, వాళ్ళు పుచ్చుకున్నారు, వాళ్ళు టయానికి సక్రమంగా కడితే కడతారు, లేదంటే కట్టకపోతే వాళ్ళు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. దానికోసం ఏదో ఫ్లైట్ క్రాష్, దానికి వీళ్ళ హస్తం ఉంది, ఈ సంస్థ నుంచి ఎక్కువగా వీళ్ళు ఫ్లైట్లు, అవును వాళ్ళు ఫ్లైట్లో తిరుగుతారు కాబట్టి సరసమైన ధరలకు ఎవరు వస్తే వాళ్ళ దగ్గర నుంచి ఫ్లైట్లు అద్దెకు తీసుకుంటారు, ఆ ఫ్లైట్లో తిరుగుతారు. ఏదన్నా ఒక ఫ్లైట్ విమానయాన సంస్థలో ఒక ప్రమాదం జరిగిందంటే దాంట్లో గతంలో ఎవరు ప్రయాణించినా సరే వాళ్ళని కూడా అనుమానంతో చూస్తామా? ఆ ఫ్లైట్లు ఎవరి అద్దెకు తీసుకున్నా సరే వాళ్ళని కూడా అనుమానంతో చూస్తామా? ఇదెక్కడ లాజిక్? జగన్మోహన్ రెడ్డి కూడా అనేక సందర్భాలు ఇలాంటి ఫ్లైట్లు అద్దెకు తీసుకుని మరి విదేశాలకు కూడా వెళ్ళొచ్చారు. అంత మాత్రాన నువ్వు వాళ్ళకి ఏం చేస్తున్నావు, దాంట్లో గతం తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే నువ్వు గతంలో ప్రయాణించావు కాబట్టి వాళ్ళకి నీకు మధ్య ఈ బంధం ఉంది కాబట్టి ఈ రకంగా నిన్ను కూడా మేము అనుమానిస్తామని చెప్పేసి అన్నారనుకోండి, ఎంత దరిద్రంగా ఉంటుంది? ఉండదు. ఇది కూడా అంతే. ఆ విమానయాన సంస్థ మీద, ఆ ఫ్లైట్ల మీద, ఆ వ్యవహారం మీద, దాని మీద అనుమానాలంటే ఉండొచ్చేమో, బట్ వాళ్ళకి ఎవరు అప్పిచ్చారు, వాళ్ళ ఫ్లైట్లు గతంలో ఎవరు అద్దెకు తీసుకున్నారు, వాళ్ళ మీద కూడా మేము అనుమానం వ్యక్తం చేస్తాం, వాళ్ళ మీద కూడా దుమ్మెత్తి పోస్తాం, వాళ్ళ మీద కూడా బురజల్లుతాం అంటే ఇది ఎక్కడ లాజిక్? ఇదొకటైతే ఇక రెండోది, హెరిటేజ్కి హలాల్ సర్టిఫికెట్ ఉంది కాబట్టి దీన్ని హిందువులంతా వ్యతిరేకించాలి, హిందువులనే వాళ్ళందరూ హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించినటువంటి హెరిటేజ్ పాలు, పాల పదార్థాల మొత్తాన్ని గంపగొత్తగా నిషేధించాలని చెప్పేసి ఒక కొత్త ప్రాపగాండా మళ్ళీ పుట్టించడం మొదలుపెట్టారు. హిందూ సంఘాల పేరు పెట్టుకుని కొన్ని ఫేక్ అకౌంట్స్. సరే, కాసేపు అదే అనుకుందాం. మరి హలాల్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో ఇది చేయాలయ్యా అంటే నేను కొన్ని పేర్లు చెప్తా. ఏకేఎస్ డైరీ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్టెర్లింగ్ ఆగ్రో నోవా డైరీస్, పామ్ గేట్ ఆగ్రో మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్, ఆల్ఫా మిల్క్స్, అమూల్, మదర్ డైరీ, పరమ్ డైరీ లిమిటెడ్స్, మిల్క్ మిస్ట్ డైరీ ఫుడ్స్, నెస్లే ఫుడ్స్, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అంటే నందిని, ఆనంద డైరీ, హెరిటేజ్ ఫుడ్స్, హిందుస్థాన్ యూనిలేవర్ లిమిటెడ్, క్వాలిటీ ఫుడ్స్, డాబర్ ఇండియా లిమిటెడ్, నెస్లే ఇండియా, ఐటీసీ లిమిటెడ్, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఎవరెస్ట్ ఫుడ్స్, పతంజలి, వీళ్ళందరికి కూడా హలాల్ సర్టిఫికెట్ ఉంది. అమూల్ జగన్మోహన్ రెడ్డి ఏరి కోరి ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొచ్చినటువంటి సంస్థ. నందిని కర్ణాటకలో తోపు ప్రతిష్టాత్మక సంస్థ. హిందుస్థాన్ యూనిలీవర్, మన అనేక ఉత్పత్తులు ఉన్నాయి, వందలు, మనం అన్నిటి బ్యాన్ చేసుకుని పోతే ఏమో తినలేం తాగలేము. హిందుస్థాన్ యూనిలీవర్ బోలెడు ఉత్పత్తులు. నెస్లే, డాబర్ ఇండియా, వీళ్ళవే సగానికి పైగా ఉంటాయి. ఐటీసీ, బ్రిటానియా, ఇన్ని సంస్థలకు, ఆఖరికి మదర్ డైరీ, మిల్క్ మిస్తి, ఇన్ని సంస్థలకి మరి ఇదే హలాల్ సర్టిఫికెట్ ఉంది. వీటన్నిటిని కాదందామా, తీసేద్దామా, అపచారం అందామా? అసలు వాస్తవం ఏంటో తెలుసుకోండి. హలాల్ సర్టిఫికెట్ అంటే ఇది అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఒకానొక ప్రామాణిక సర్టిఫికెట్. హలాల్ అంటే పరిశుద్ధమైనది అనేటటువంటి ఒక అర్థం కూడా వస్తుంట, అంటే అనుమతించబడింది అనేటటువంటి అర్థం కూడా వస్తుంది. అంటే వీళ్ళ ఉత్పత్తులు ఏవైతే ఇతర అరబ్ దేశాలకి, ముస్లిం కంట్రీస్కి వెళతాయో, మా యొక్క పదార్థాలలో ఆల్కహాల్ అట్ ద సేమ్ టైం పంది మాంసం, పందికి సంబంధించినటువంటి అవశేషాలు కానీ ఉత్పత్తులు కానీ ఏమీ లేవు అని చెప్పేసి ధృవీకరించేది అటువంటి సర్టిఫికెట్ అన్నమాట. అంటే మేము పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తాం, ఇందులో ఆల్కహాల్ అనేది ఏమాత్రం ఉండదు, పందికి సంబంధించినటువంటి అవశేషాలు, మాంసం కానీ దానికి సంబంధించిన పదార్థాలు కానీ ఎక్కడా ఉండవు అని చెప్పేసి చెప్పేటటువంటి సర్టిఫికెట్ అనమాట. ఇది అందరూ తీసుకోవాల్సిందే విదేశాలకు ఉత్పత్తి చేయాలి అంటే, ఎందుకంటే అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరి. మరి నందిని
గతంలో శ్రీవారికి ఉత్పత్తి చేసింది నెయ్యిని. ఇప్పటికి కూడా దీన్ని మించినటువంటి సంస్థ లేదంట. ఇప్పటికి కూడా అదే నందిని సంస్థకి కట్టబెట్టారు. మరి దాన్ని కూడా తప్పు పడదామా? అమూల్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్థే కదా మరి ఆంధ్రప్రదేశ్లోకి. ఆనంద్ డైరీ, మిల్క్ మిస్తి, మదర్ డైరీ, బోలెడు, హిందుస్థాన్ యూనిలివర్. ఎట్లా అంటాం? అరబ్ దేశాలకి ఏదైనా సరఫరా చేసుకునేటప్పుడు పంది మాంసం, ఆల్కహాల్ వంటివి లేవు అని చెప్పడానికి. ఎందుకంటే వాళ్ళు ఆల్కహాల్ తాగరు, నిషిద్ధం, స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. పంది అనేది ముస్లింలకి శత్రువు లాంటిది, వాళ్ళు అసహ్యించుకునేటటువంటి జంతువు కాబట్టి ఆ మాంస అవశేషాలు కూడా ఏమీ లేవు అని చెప్పడానికి మాత్రం. అంతే తప్ప దాంట్లో స్పెషల్ రంగు, స్పెషల్ రుచి, స్పెషల్ వాసన, స్పెషల్ క్వాలిటీ ఏం ఉండదు. బాబు ఇందుట్లో ఆల్కహాల్ ఏమి లేదండి, ఇందుట్లో పంది మాంసం ఏమి లేదండి అని చెప్పేసి ధృవీకరించేటువంటి సర్టిఫికెట్ మాత్రమే. అది ముస్లిమ్స్కి పర్టికులర్ కాబట్టి. మరి ఇన్ని సంస్థలు తీసుకున్నప్పుడు ఈ రకంగా విదేశాల్లో ఈ యొక్క సర్టిఫికెట్ ద్వారా మార్కెటింగ్ చేసుకుంటున్నప్పుడు, తమ ప్రొడక్ట్స్ అమ్ముకుంటున్నప్పుడు హెరిటేజ్ మీద ఎందుకు? హెరిటేజ్ సంస్థల యొక్క ఫుడ్స్ని, హెరిటేజ్ ఉత్పత్తులను ఎందుకు బ్యాన్ చేయాలి? మరి అంత పౌరుషం ఉన్న వాళ్ళైతే, అంత ఈ రకంగా ఉన్న వాళ్ళైతే మరి ఇప్పుడు చెప్పినటువంటి సంస్థలు మొత్తాన్ని బ్యాన్ చేయాలి కదా. నిజంగా అదేదో దుర్మార్గకరమైన సర్టిఫికెట్, దుర్మార్గకరమైనటువంటి నిబంధన అయితే అర్థం పర్థం ఉండాలి. అంటే ఈ రకంగా మళ్ళీ దాని మీద బురద జల్లే ప్రయత్నం, ఈ రకంగా వాళ్ళని దెబ్బతీసేటువంటి ప్రయత్నం ఏమన్నా ఉందా? ఇది ఒక్కటే హెరిటేజ్కి ఒక్కదానికే ఉందా? అరబ్ కంట్రీస్లో కానీ ఇతర దేశాలు అమ్ముకునేటువంటి ప్రతి సంస్థకి ఉంది, తప్పనిసరి అంతర్జాతీయ నిబంధనలు చెప్తున్నాయి. మరి ఏంటి? సో అంటే ఈ రకంగా బుట్టల కొద్దీ, తట్టల కొద్దీ, బకెట్ల కొద్దీ బురద చల్లుతూ ఉంటాం. కడుక్కోండి మీరు. ఇంతకు మించినటువంటి అంశం అయితే ఏం లేదు. సో ఇవంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్.